తెలంగాణలో సాంప్రదాయంగా జరుపుకునే పండగ బోనాలు. ఈ పండగ ప్రాముఖ్యతను అలైబలైలో వెల్లడించారు. సాంప్రదాయ పండగలన్నీ జరుపుకునే విధంగా వాటి ప్రత్యేకత తెలిపేందుకు ఈ కార్యక్రమంలో చూపించారు మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ. ఈ అంశంపై మా న్యూస్ ప్రతినిధి సుప్రియ అందిస్తున్న వివరాలు ఇప్పుడు చూద్దాం. పండుగలో అతిపెద్ద పండుగ ఒకటి ఏదన్నా ఉందా అంటే బోనాల పండుగ. అయితే పోతరాజులు అంటేనే మనకు బోనాల పండుగ సమయంలో గుర్తుకొస్తూ ఉంటారు. ఇక బోనాల సమయంలో చూస్తే వాళ్ళ విన్యాసాలు, ఆటలు అసలు ఎవరు మర్చిపోలేరు. పోతరాజులు అంటేనే చాలా మంది దూరం వెళ్తూ ఉంటారు. అలాంటి పోతరాజులు మనకు ప్రతి సంవత్సరము నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో బండారు దత్తాత్రేయ జరిపించే అలాయ్ బలై కార్యక్రమంలో మనకు కనిపిస్తూ ఉంటారు. ప్రజెంట్ ఇప్పుడు కూడా మనకి ఇక్కడ చూస్తే కూడా విజువల్స్ లో మనం చూడవచ్చు. అయితే ఈ సంవత్సరం కూడా అలాయ్ బలై కార్యక్రమంకి ఇద్దరు బోనాలు ఎత్తుకొని ఇద్దరు పోతరాజులు అయితే ఇక్కడ ఉన్నారు. అయితే ఈ అలాయ్ బలై కార్యక్రమంకి సుమారుగా 600 మంది కళాకారులు వస్తున్నారు. అయితే తెలంగాణ సాంప్రదాయ పండుగ బోనాల పండుగకి కూడా ఎంతో ప్రాధాన్యత ఇస్తూ మాత్రం ఈ అలాయ్ బలై కార్యక్రమం కూడా అందులో ఒక పాటగా కూడా నిర్వహిస్తున్నారు. అయితే అనే చెప్పాలి అలాయ్ బలై కార్యక్రమంకి వస్తే ఎట్లా అనిపిస్తుంది? అసలు పోతరాజులు అంటే మనకు గుర్తుకొచ్చేది బోనాల పండుగ అప్పుడే. ఆ బోనాల పండుగ అప్పుడు కూడా పోతరాజులు వస్తారంటే గల్లీ గల్లీ ఉరుకుతుంటారు. అట్లాంటిది ఇప్పుడు అలాయ్ బలై కార్యక్రమంలో ఇంతమంది వస్తూ ఉంటారు కదా, మీరు పార్టిసిపేట్ చేయడం ఎట్లుంది? మిమ్మల్ని చూసిన వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు? ఈ అలాయ్ బలై ప్రోగ్రామ్ అంటే ప్రతి ఒక్కరు గవర్నర్ల కాడికని పెద్దల కాడికని అందరూ వస్తారు. ఇక్కడికి అలాయ్ బలై అంటే కలుచుకుంటారు అందరూ. ఈ రోజుల వాళ్ళకు కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియదు. పోతురాజులు అంటే ఏంటి, బోనాలు అంటే ఏంటి, తెలుగు సాంప్రదాయంలో కొంతమందికి తెలియదు. కావున ఆ అమ్మవారి ముంగడికి ప్రసాదం తీసుకోపోతప్పుడు ఆ పోతలింగడు వస్తాడనమాట. ఎందుకంటే అమ్మవారి బోనంకు అవశకనం కాకుండా, బోనం పడేయకుండా, ఎంగిల్ చేయకుండా అమ్మవారికి పోతురాజు చేసుకుని వెళ్తుంటారు అనమాట. కావున ఆ సాంప్రదాయం 10 మందికి తెలవాలి, 1000 మందికి తెలవాలి. పోతురాజు అంటే ఏంది, అమ్మ బోనం అంటే ఏంది, అమ్మ గావు అంటే ఏంది. అట్లా మన తెలుగు సాంప్రదాయంలో కొద్ది యూతులకు ఇప్పుడు తెలియదు. బోనం ఎత్తుకో అంటే అమ్మమ్మ అంటారు, బొట్టు పెట్టుకోనిక కూడా వెనక పడుతురు. అందరు తిగిలిలు పెట్టుకొని వస్తారు, అది పెట్టుకుంటారు. ఆ బొట్టు పెట్టిన విధంగా ఉంటే ఏ దుష్టుని కన్ను కానీ ఆలివాడు పగవాడు దుండు దుష్మన్ మంత్రకర్తంత్రగా దెయ్యాలు భూతాలు కామిని కమ్ముకొని పిశాసులు వెళ్ళిపోతాయి. ఒక బొట్టు పెట్టిన విధంగా ఉంటే, ఇంత నీళ్ళ చుక్క పెట్టి ఇంత బొట్టు పెట్టుకుంటే ఎంతో మంచిగా ఉంటుంది. ఇవాళ రేపు బొట్లు పెడతలేరు, మన సాంప్రదాయం మర్చిపోతారు. కావున మన సాంప్రదాయం తెలవాలని మన పెద్దలు దత్తన్న గారు పిలిచిరు కాబట్టి ఈరోజు 10 మందికి తెలుస్తుంది పోతురాజు అంటే ఏంది, బోనాలు అంటే ఏంది. కావున ఆయన కూడా సుఖశాంతులతో, ఆరోగ్యాలతో, ఐశ్వర్యాలతో కోటికి పడగెత్తాలి. ఇంకా ఎన్నో రోజులు మంచి హసి ఖుషితో ఇట్లనే మన అలాయ్ బలై ప్రోగ్రాం చేయాలని మనసారా కోరుతున్నా. ఓల్సిటీ విజయ్ పోతురాజు గౌలీపుర. ఓం నమో నారాయణ, ఓం నమో శ్రీమాత్రేయ నమః. మీరు చెప్తాను ఎట్లా అనిపిస్తుంది అలాయ్ బలై కార్యక్రమంలో మీరు ఉండడం ఎట్లా అనిపిస్తుంది? ప్రతి సంవత్సరం మీరు వస్తుంటారా? ప్రతి సంవత్సరం వస్తుంటాము. చాలా మంచిగా అనిపిస్తుంది. ఈ దసరా పండుగ ఇంకా రావాలని చాలా మంచిగా అనిపిస్తుంది. అలాయ్ బలై కార్యక్రమం ఎట్లా జరుగుతుంది అన్న? ఇది చాలా మంచిగా జరుగుతుందమ్మా, మస్తు పబ్లిక్తో మంచిగా జరుగుతుంది. మీరు చెప్పండి అమ్మా, మీరు బోనం ఎత్తుకొని సేమ్ అమ్మవారి లెక్కనే ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది మీకు ఈ అలాయ్ బలై కార్యక్రమంలో రావడం ఎట్లా ఉంది? చాలా మంది బోనాల పండుగ అంటే మన తెలంగాణలో ఇష్టపడుతూ ఉంటారు. సో ఇక్కడ కూడా మిమ్మల్ని చూడడానికి రావడము, మీ క్రేజ్ అంతా ఫొటోస్ తీసుకోవడం జరుగుతుందా? మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇది నా ఫస్ట్ ఇయర్, చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. అంటే ఫస్ట్ అందరూ వచ్చిర్రు, రాజకీయ నాయకులు, హీరోస్ అందరు వచ్చిర్రు, మాతో ఫొటోస్ దిగుతారు. అంటే మాది అనేది వాళ్ళకి తెలుస్తుంది, మా కల్చర్లో ఇట్లా బోనంది కూడా ఉంది, అది ఇది అని అన్న విషయం అందరికీ తెలుస్తుంది అని నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఇలా ఫస్ట్ టైం ఎత్తి. మేము ఫస్ట్ టైం బోనం ఎత్తుకున్నాం. ఈసారి మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. మేము ఎప్పుడు ఎత్తుకోలే, ఈసారి మాకు ఇది అదృష్టం లాగా వచ్చింది. మేము బోనం ఎత్తుకోవడం చాలా మంచిగా అనిపించింది. సో ఈ అలాయ్ బలై కార్యక్రమంలో చూసుకుంటే అయితే కళాకారులు కూడా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు దాంతోపాటు ఇటు బోనం ఎత్తుకున్న వాళ్ళు అవ్వచ్చు, అంటే పోతరాజుల విన్యాసాలతో కూడా వాళ్ళు ఎంతో సంతోషంగా అయితే అలాయ్ బలై కార్యక్రమాన్ని కూడా ముందు సాగిస్తున్నారు.